అందరికీ నమస్తే. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అందరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో వారి కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లో అందరికీ మంచి జరగాలని చెప్పి ఏబీ యూట్యూబ్ ఛానల్ కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి, పి కృష్ణ గారికి, సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు పదోన్నతి పొంది ఇప్పుడు ఎస్డిసి అదనపు కలెక్టర్గా మీకు ప్రమోషన్ రావడం గర్వకారణం. మంచి వారికి మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. మీ మంచితనము, ప్రజలకి మంచి చేయాలనే మీ ఆలోచన మీరు ముందుకెళ్ళడానికి దోహదపడ్డదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీకు మరింత ఇంకా మంచి ప్రమోషన్లు వచ్చి ఇంకా పెద్ద పదవులు రావాలని చెప్పి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అట్లాగనే మనం చేసే పోరాటంలో ఎంతోమంది అనేక రకాలుగా మాకు సహకరిస్తున్న వంటి నా అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే కృష్ణప్రసాద్ ఎంఆర్ఓ గారు ఆయన చేసిన మనకి అప్పుడు బాంబులు పెట్టి పేల్స్తే గొలుసులమల్లె చెరువు అనే చెరువుని బాంబులు పెట్టి పేల్చినప్పుడు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పత్రికా ముఖంగా కూడా ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆయన మీడియా సమక్షాన ఆయన మాట్లాడడం జరిగింది. ఏమనంటే అది ఆ చెరువు అనేది ప్రైవేట్ కుంటగా నమోదు చేయబడి ఉంది కాబట్టి, మిషన్ కాకతీయ వెబ్సైట్లో నమోదు చేయబడి ఉంది కాబట్టి, అది ఎవరైనా వెంచర్ చేసినా అవి చెల్లబడవు. అక్కడ స్థానికులు ఎవరైనా కొనుక్కుంటే నష్టపోతారు. క్రియ విక్రయాలు అనేవి జరగకూడదు, చట్టరీత్యా నేరము అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంఆర్ఓ గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇక అంతకుముందున్న ఎంఆర్ఓలు కొంతమంది దొంగ సన్నాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసిందంటే అవతల దొంగలకి సర్ది కట్టి మొత్తం ఆగమాగం చేసి పట్టేసి మరి వారి ఎంఆర్ఓ గారు అండదండలతో ఇక్కడ అక్రమార్కులు కొద్దిగా ఇచ్చలవిడిగా చేసిండు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. సరే, ఈ దొంగల ముఠా అంతా కలిసి ఆ ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంటున్నారు. దయచేసి న్యాయం పక్షాన ఉండి ప్రజలు మాత్రం ఊక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే చుట్టుపక్కల పరిసరాలలో నీటి ఎద్దడి అనేది కంపల్సరీ, అది పెద్ద విషయం. అది ఎవరిదైనా భూమి కావచ్చు. వాళ్ళ భూమి 3 ఎకరాల 30 గుంటల భూమి. ఇటు బొమ్మల ఫ్యాక్టరీ వైపు అటు చుట్టుపక్కల మొత్తం కూడా అమ్మేసుకున్నారు. ఎక్కడ పోచంపల్లి గుడి దాకా అమ్ముకున్నారు. విచారణ జరగాలని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఆఖరి డేట్ కాబట్టి కలెక్టర్ గారికి నేను పెట్టడం జరిగింది. తప్పనిసరి ఈ ఎంత అమ్మీళ్ళు వాళ్ళకి ఎంత భూమి ఉందని చెప్పి సర్వే చేస్తారని చెప్పేసి కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొంతమంది కథలు చెప్తూ ఉంటారు, కథలు అల్లుతూ ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళకి ఏంటంటే గతంలో ఎవరో ఏదో చెప్పిళ్ళు, గతంలో ఎవరో ఏదో అని చెప్పేసి ఏదో ఇది వాళ్ళతోకున్నారు, వీరు చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది తప్పు. ఎందుకంటే గొలుసు కట్టు చెరువు అది. ఆ పైన నెత్తడి పారితే, అంటే అలుగు పారితే ఈ చెరువులోకి ఎక్కడ సర్వారం చెరువులోకి వచ్చేది. ఆ సర్వారం చెరువుకి వెళ్ళి ఈ పైన గుట్ట పక్కన చెరువుకి వచ్చేది. ఆ గుట్టపక్క చెరువు కాడ నుంచి గొలుసులమల్లె చెరువుకి వచ్చేది. గొలుసులమల్లె చెరువు కానికి చింత చెరువుకి వచ్చేది. చింత చెరువు కానికి డైరెక్ట్గా వాగులో కలిసేది. ఇది గొలుసు కట్టు చెరువులు. ఇది ఇప్పటికి కాదు, కొన్ని 100 ఏళ్లగా నిజాం నవాబు కట్టించిన చెరువులు ఇవన్నీ కూడా. ఇలా బాబు గారు ఎవరో తయారు చేసుకునే కాదు, వాళ్ళు తట్టపట్టిన పారబెట్టి తీసిందిలే. కానీ చెప్తాను, ప్రభుత్వం నుండే జరిగిన డెవలపింగ్ కోసము ఇక్కడ స్థానికంగా నీళ్ళకి ఫ్యూచర్లో నీళ్లు అవసరం కాబట్టి, నీళ్లు లేకుండా ఊర్లు ఉంటాయా చెప్పండి? నేను గత ఎంఆర్ఓలకు చెప్తున్నా, సన్నాసులకి నేను చెప్తున్నా. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. నాకు తెలంగా నాకు రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి కోర్టు దాకా పోయినా. ఈ దిక్కుమాలగా పనులు చేస్తే ఎంఆర్ఓ హోదాలో ఉండి కొంతమంది దరిద్రులు వాళ్ళని దుర్వినియోగం చేసుకోవడం మూలంగా ఏంటంటే ఈ దొంగలకి కొద్దిగా విడితనం అయిపోయింది. ప్రజలు ఏదైతే ఆశించిందో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా
మేము ఇస్తున్న పన్నుల రూపంలో ఇస్తున్న జీతాలు మీ భార్య పిల్లలతో మీరు కూడా తినుకుంటా మీ భార్య పిల్లల కుటుంబాన్ని పోషించుకుంటారు. మేము ఇచ్చిన డబ్బులతో, మేము ఇచ్చిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు మీకు జీతాలుగా వస్తున్నాయి. మీరు ప్రజల సేవకులుగానే ఉండాలి తప్ప ప్రజలకి ప్రజల కోసం పనిచేసే అధికారుల లెక్క ఉండాలి తప్ప మీకు మీ చేతి వాటము, మీ దురాలోచనలు, మీ దగులుబాజీ పనులు, మీరు మంది కొంపలు ముంచే ఆలోచనలు వీటి వల్ల ఏంటంటే ఈ దొంగ సన్నాసులకి వాళ్ళకి ఇచ్చిన కూడా అయిపోతుంది. ఇది మీరు ఒకటి గమనించుకోండి. అధికారుల రిపోర్ట్లు కూడా కొంతమంది సరైన రిపోర్ట్లు ఇవ్వట్లేదు. మేము ఆర్టీఐ ద్వారాగా రైట్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వారు తప్పుడుగా ఇస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పేపర్లు అవతల ఇచ్చిన పేపర్లు వీళ్ళ పేపర్లకి అసలు సింకే ఉండట్లేదు. ఇక ఇలాంటి పనులు చేయడం మూలంగా ఏంటంటే ఈ తప్పుడు సంకేతాలు పోతూ ఉంటాయి. అధికారులుగా ఈ నూతన సంవత్సరంలో కూడా నిజమైన మంచి మనుషులకి మంచి పదవులు వస్తాయి, హోదాలు వస్తాయి, మంచి పొజిషన్కి వెళ్తారు మంచి మనుషులు. ఇప్పుడు పి కృష్ణ గారు ఉన్నారు, మంచి మనిషి కాబట్టి ఆయనకి పదోన్నతి వచ్చింది, మంచి పొజిషన్కి వెళ్తాడు, మంచిగా వెళ్తున్నాడు, న్యాయం పక్షాన ఉన్నాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వచ్చే అధికారులకు కూడా నేను చెప్తున్నా, మీరు నిజాయితీగా పనిచేయండి, మీరు ప్రజల పక్షాన నిలబడండి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు రావు. డబ్బులు అక్రమ సంపాదన లక్ష్యంగా పెట్టుకునే పనులు మీరు చేయకూడదు. ప్రజలకి ఏదో ఒకటిగా మనకిచ్చిన ఉద్యోగాన్ని దాన్ని గౌరవిస్తూ దాన్ని ప్రజలన్నీ కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని వాళ్ళకి సహకారం మంచిగా ఉండేటట్టుగా వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గొలుసుకట్టు చెరువు, గొలుసుల మల్లయ్య చెరువు కదా, అది గొలుసుకట్టు చెరువు అంటారు. అది ఆ గొలుసుకట్టు అనేది గొలుసుల మల్లయ్య చెరువు అన్నట్టుగా వీళ్ళకి అయిపోయి ఇది మాదే అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు వేసుకున్నారు. మనం కూడా వేసినాం, ఏం కాదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే నేను కొంతమంది పెద్ద మనుషులని కొద్దిగా ఎంకరేజ్ చేసిన. ఈ ఒక పెద్ద మనిషికి ఇట్లా చెప్పిండయ్యా, ఆయన ఎవరో బోకరాముడు ఆడ పేరు ఇలా పేరు చెప్తాడు, మరి ఏంటి అంటే అయ్యా వాళ్ళు చెప్పింది తప్పయ్యా, వాళ్ళకి తెలవకపోవచ్చు. కొండయ్య అనేటైనా రిటైర్డ్ ఎంప్లాయీ, సింగరేణి ఎంప్లాయీ. ఆ కొండయ్య అనేటైనా ఈ చెరువుల కాడ నీళ్ళు ఇప్పడానికి వచ్చేటోడు, నీళ్ళ కాడ కాపలా ఉన్నాడట. అంటే ఇది వీళ్ళు కొరక ముందే ఉన్నాడు ఆయన. వీళ్ళకి భూములు ఉండొచ్చు, పట్ట 1958, 59 మధ్యలో పట్ట అయింది, మనకు కాదట్లేదు, ఆ పట్ట వాళ్ళకి కావచ్చు. కానీ అక్కడ ఆయన పనిచేసింది ఈ గొలుసుకట్టు చెరువుల దగ్గర ఎన్ని చెరువులు ఉన్నాయి ఏంటిది అన్నది కూడా ఆయన స్పష్టంగా ఆ రోజులనే చెప్పిండు. వాళ్ళ కొడుకులు వారసులు కూడా, అంటే మనకు ఆయనతో ఉన్న స్నేహితులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. వెంకట్రావు, ఎలమంచిలి వెంకట్రావు అని, ఎలమంతుల వెంకట్రావు, ఈయన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ. కొన్ని వందల ఏళ్ళగా అది నా చిన్నప్పటి చూస్తానయ్యా, నేను పుట్టిన చెరువు అక్కడ ఏం లేదు, అక్కడ అంత చెరువు ఉన్నది, ఆ గొలుసుకట్టు చెరువు నుండే అలుగు పోసేది అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఓదేలు అనేటి ఆయన చెప్పింది, ఏమని, అది గవర్నమెంట్ చెరువు అయ్యా, అది కొన్ని వందల ఏళ్ళ కానించి అది అట్లనే ఉన్నది ఆ చెరువు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళంతా సాక్ష్యము. ఎందుకంటే నేను ఇంకోటి చేసిన తర్వాత మనకి ఏంటంటే ఏమని చెప్తున్నానంటే, మనకి ఇక్కడ కళ్ళ ముందు కూడా కనబడుతుంది 3 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది, అలా భూమి వాళ్ళు తీసుకోమను, మిగతాది వాళ్ళది కాదు కదా. ఈ బొమ్మల ఫ్యాక్టరీ ముందు ఏంది, పోచంపల్లి గుడికి అడిగింది, మొత్తం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది 170 యాక్ట్ల వాళ్ళకి. సరే అమ్ముకున్నా, నేను దాని ముందు వదిలిపెట్టిన చెరువుని ఎందుకు అమ్ముకోవాలి మీరు? మీ బాబు గారిది కాదు కదా, అది గవర్నమెంట్ చెరువు. అది గవర్నమెంట్ చెరువు కాబట్టి నేను దూరం వచ్చిన. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని చెప్పి గొలుసుల మల్లయ్య చెరువుని బాంబులు పెట్టి పేర్చిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిమ్మల్ని జైల్లో పంపేదాకా నేను పనిచేస్తూనే ఉంటా, నా గలం ఇప్పుతూనే ఉంటా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. అలాగే ఈ ఇండస్ట్రీ ఏరియా మొత్తం కూడా, ఇండస్ట్రీ ఏరియాలో ఇండస్ట్రీ లీజుకి తీసుకున్నప్పుడు అది తిరిగి రిటర్న్ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇచ్చి లీజుకి ఇచ్చిళ్ళు, అది గవర్నమెంట్ స్థలము. ఆ ఇండస్ట్రీ ఏరియాలో వాళ్ళు కంపెనీని పెట్టినప్పుడు అవి రిటర్న్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా దాని మీద కూడా ఉద్యమం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటూ మీ భూపతి ఆచరణ ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం.